హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఝాన్సీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెరీ రిచ్ ఇన్ కాల్షియం, వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ ఉన్న వెరీ న్యూట్రిషియస్ రెసిపీ అండి. తోటకూరతో రకరకాల కాంబినేషన్స్ మీరు చేసుంటారు. మరి టోఫుతో ఎప్పుడైనా ట్రై చేశారా? సో వెరీ హెల్దీ రెసిపీ అండి. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా చాలా యూస్ఫుల్ అయ్యే రెసిపీ. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా మీరు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. చపాతీతో కానీ రైస్తో కానీ సూపర్ కాంబినేషన్ అండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ రెడ్ కలర్ అమరంతిస్ తీసుకున్నాను. ఇది గ్రీన్ కలర్ తోటకూర కంటే ఈ రెడ్ కలర్ తోటకూరలో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి. దానికంటే దీనిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుందండి. సో వీలైతే ఇది ట్రై చేయండి. చక్కగా నీట్గా కడుక్కొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక అస్సలు కడుక్కూడదు, ముందుగానే నీట్గా కడుక్కొని వాటర్ అన్నీ కొంచెం వడపోసాక అప్పుడు కట్ చేసుకోండి. అలాగే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు అలాగే జీలకర్ర పచ్చెనగపప్పు వేసుకొని పోపు పెట్టుకోండి. ఇక్కడ 1/2 స్పూన్ మాత్రం వేసుకుంటున్నాను. అన్నీ పచ్చెనగపప్పు మాత్రం 1/2 స్పూన్ వేసుకోండి. కొంచెం ఇది వేగిన తర్వాత ఒక 10 to 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చ దంచుకొని వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయింది అనగానే ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. సో ఈ తోటకూరకి వెల్లుల్లి ఎండుమిరపకాయలే స్పెషల్ అరోమా ఇస్తాయి అన్నమాట. తప్పకుండా ఈ రెండు యాడ్ చేయండి. పచ్చి ఉల్లిపాయలు అలాంటివి ఏమి యాడ్ చేయక్కర్లేదు, పచ్చిమిరపకాయలు కూడా అవసరం లేదు. ఓన్లీ వెల్లుల్లి ఎండుమిర్చి అంతే. ఇంకా డైరెక్ట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. కొంచెం పసుపు ఉప్పు ముందుగానే వేసుకోండి. ఉప్పు కొంచెం మాత్రం వేసుకుందాం ఇప్పుడు, తర్వాత టేస్ట్ చూసుకొని తర్వాత వేద్దాం. 1/2 స్పూన్ పసుపు అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. మూత పెట్టేసుకోండి, తర్వాత కలుపుదాం. మూత పెట్టుకుని 5 మినిట్స్ వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచేయండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇలా ఫ్రై చేయండి. సో టోఫు అనే బెనిఫిట్స్ కూడా ఒకసారి ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. వెజ్ బేస్డ్ ప్రోటీన్ కావాలంటే బెస్ట్ సోర్స్ టోఫు అండి. సో దీన్ని 200 గ్రామ్స్ ఆఫ్ టోఫు తీసుకున్నాను నేను ఇక్కడ. కొంచెం ఇలా స్మాష్ చేసుకోవచ్చు, లేదా మీరు కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. క్యూబ్స్గా కూడా కట్ చేసుకోవచ్చు, లేదా మనం కొబ్బరి కోరుతాం కదా అలా కొబ్బరి కోరేటట్టు చక్కగా గ్రేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా నేను చేతితోనే ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తోటకూర ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. ఈ టైంలో మనం దీన్ని మన కర్రీలో యాడ్ చేద్దాం. సో ఈ రెసిపీ వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ రెసిపీ అండి. అలాగే చిన్న పిల్లలకు కూడా చాలా మంచిది ఇది. సో ఈ తోటకూరలో టోఫుని డైరెక్ట్గా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ఒకసారి కలుపుకోండి మొత్తం అంతా. టోఫు వేసాక మనం ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేద్దాం అంతే. ఇంకా తోటకూర టోఫు అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోండి. ఉప్పు మరి కొంచెం ఉప్పు యాడ్ చేయండి. అలాగే కారం కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేయండి. మొత్తం అంతా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ మాత్రం ఫ్రై చేయండి. అయితే ఇక్కడ కారాన్ని 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు కారం తక్కువ కావాలంటే ఒక 1/2 స్పూన్ వేసుకోండి అంతే. కొంచెం ఉప్పుని మరి కొంచెం యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేద్దాం. చపాతీతో బెస్ట్ కాంబినేషన్ అండి, తప్పకుండా ట్రై చేయండి. మొత్తం అంతా కలిపేసుకోండి. అసలు కొన్ని ఫుడ్స్ని సూపర్ ఫుడ్స్ అని ఊరికే అనరండి. ఈ ఆకుకూరలు కానీ అలాగే ఈ టోఫు కానీ చాలా చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నవండి. ఏ ఆకుకూరైనా చాలా మంచిది, అందులో ఈ రెడ్ కలర్ తోటకూర చాలా చాలా మంచిదండి. మొత్తం అంతా కలిపేసుకోండి. ఇంకా మన కర్రీ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు చూసుకొని ఇంకా అవసరమైతే యాడ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. అన్నంలో తింటే కనుక కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుంది. సో ఒకసారి కలుపుకోండి. ఇది మ్యాక్సిమం మధ్యాహ్నమే తినడానికి ట్రై చేయండి. నైట్ టైం ఆకుకూరలు కానీ పనీర్ కానీ టోఫు కానీ అలాంటివి నైట్ టైం అవాయిడ్ చేయండి. సో దిస్ ఈజ్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. బై బాయ్.